భరద్వాజ గారు క్వీన్ పరిచయ కార్యక్రమం ఎంటర్ ది బోర్డ్ అని చెప్పేసి ఒక ఇది వచ్చింది చూసారు, అది NBK 111. అవును, వీడియో సినిమా ప్రారంభానికంటే ముందే ప్రమోషన్ యాక్టివిటీ మొదలు పెట్టేయటం అనేది ఒక ట్రెండ్గా నడుస్తోంది ఈ మధ్యకాలంలో. ఆ ట్రెండ్ను ఫాలో అవుతూ వీళ్ళు క్వీన్ని రివీల్ చేశారు. ఆ క్వీన్ని గుర్రం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నడిపించటము, దాంతోపాటు ఇది కొంత 2 కాలాలలో జరిగేటువంటి కథలాగా కనిపిస్తోంది. వాళ్ళు లొకేషన్ సెర్చ్ చేసుకోవటము, అలాగే ఈ కోటలు వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి నడుపుతున్నారు అనేది సమాచారం. ఈ సమాచారం మేరకు చూస్తే కొంత పీరియాడికల్ సినిమా కూడా ఉండబోతోంది దీనిలో ఒక భాగం. అలా నడుస్తూ ప్రజెంట్ ఎరాలని కూడా కలుపుతూ నడిచేటువంటి ఒక కథ. అవును, ఇప్పుడు ఇది క్వీన్ అంటేనే అర్థమైపోయింది కదా, రాణి గెటప్ వేసి క్వీన్ నయనతారకి ఎక్కించేసాడు కదా. గుర్రం మీద ఒక లాంగ్ షాట్ చూపించాడు ఆయన. చూపించాడంటే ఇది ఈ క్యారెక్టరు ఎక్కడొస్తుంది, ఏ కాలంలో వస్తుంది అనేది అర్థమైపోయింది జనాలకి. ఈ క్వీన్ కాకుండా మళ్ళీ ప్రజెంట్ ఎరాకి ఇంకొక హీరోయిన్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ ప్రజెంట్ ఎరా హీరోయిన్ ఎవరు అనేది నెమ్మదిగా రివీల్ చేస్తాడేమో చూడాలి. ప్రజెంట్ ఎరా కథ ఏమిటి, అసలు ఆ కథ ఏమిటి, ఈ రెండింటికి బ్లెండ్ ఏమిటి, ఇలా చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. కానీ నెమ్మదిగా మాట్లాడతాడు ఆయన. గోపీచంద్ మలినేనికి ఇది చాలా క్యూరియస్ ప్రాజెక్ట్. ఎందుకంటే తను ఒక బిగ్గర్ ఏరియాని అడ్రస్ చేయాలి. ఇప్పుడు అఖండ 2తో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు ఈయన. ఆల్రెడీ కొంత మనం సాధించగలమనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది అఖండ 2కి. కాన్ఫిడెన్స్ సాధించేసిన తర్వాత స్థిరపడినటువంటి ఆ మార్కెట్ మీద తను రథాన్ని నడిపించాలి. లాస్ట్ టైం కూడా అఖండ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది కదా అఖండ. అవును, అఖండ తర్వాత ఇమీడియట్ సినిమా కూడా గోపీచంద్ గారికి పడింది. గోపీచంద్ మలినేని. అవును, వీరసింహారెడ్డి చేశారు ఇప్పుడు. అవును, కాబట్టి ఇప్పుడు కూడా అదే ఇది వస్తోంది, నడుస్తోంది. అదే వేవ్ నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఆ వీరసింహారెడ్డిని మించినటువంటి మార్కెట్ వస్తోంది. ఆ మార్కెట్లో ఈ సినిమాని నిలబెట్టాలి అంటే ఏర్పడినటువంటి మార్కెట్ని స్థిరీకరించేటువంటి బాధ్యత ఇప్పుడు గోపీచంద్ మలినేని మీద పడింది. అందుకని కొంచెం బిగ్గర్ స్కేల్లోనే కథ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళ లొకేషన్ సెర్చింగు ఈ హడావిడి అంతా చూస్తాయి. అలాగే నయనతారని తీసుకురావటం, నయనతారకి ఇది 4వ సినిమా బాలకృష్ణతో కాంబినేషన్లో. జయసింహ దానికి ముందు చేసినటువంటి సింహ, రామరాజ్యం, శ్రీరామరాజ్యం ఇవన్నీ. అలా ఆవిడ హీరోయిన్గా రిపీట్ అవుతోంది. తర్వాత గోపీచంద్ మలినేనికి ఇందాక మీరు చెప్పినటువంటి అఖండ తర్వాత సినిమా అయింది, అఖండ 2 తర్వాత సినిమా అయింది అనేటువంటిది. ఇలా అనేక సెంటిమెంట్లు కలిసి ఈ బాధ్యతని మరింత పెంచే పద్ధతిలో ఆయనకి కొత్త మార్కెట్ విస్తరణ, ఆ ఏరియాలో బడ్జెట్ పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి, అఖండ 2ని మించినటువంటి బడ్జెట్తో వెళ్ళేటువంటి సినిమా అనేది ఆల్రెడీ రివీల్ అయిపోయింది మార్కెట్లో. సో ఆ స్థాయి అంచనాలతో ఈ సినిమా క్యారెక్టర్లు ఏవై ఉంటాయి, ప్రజెంట్ ఎరాలో ఎలా ఉంటుంది, అలాగే ఈ క్వీన్కి జత కాబోయేటువంటి రాజా గెటప్ ఎలా ఉండబోతోంది, వీటన్నిటి మీద అభిమానుల్లో స్పెక్యులేషన్స్ మొదలవుతాయి. అక్కడి నుంచి నెమ్మదిగా అంచనాలు పెంచుకుంటూ వెళ్తాడు ఈయన. ఆల్రెడీ అగ్గిపుల్ల గీయటం అయింది ఈరోజు. ఈ అగ్గిపుల్ల, ఈ మంట ఏ రేంజ్లో మండుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది చూడాలి. ఈ సినిమాకు కూడా తమ్మనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయన బాధ్యత, ఆయన తిరిగి ఈ ప్రాజెక్ట్లోకి రావటం. ఇది ఎప్పుడు ప్రారంభం అవ్వాలి, సినిమా ఆల్రెడీ మొదలై ఉండాల్సింది అనేది. అయితే కొంచెం అనుకోకుండా ఒక చిన్న సమస్య వచ్చి ఆగి డిసెంబర్ 1st వీక్ అంటున్నారు. డిసెంబర్ 1st వీక్ అంటే అఖండ 2 రిలీజ్ ఉంది 5వ తారీఖు. అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ విజయోత్సవ వేడుకలలో భాగంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగే అవకాశం కనిపిస్తోంది. డబుల్ సెలబ్రేషన్స్ ఫ్యాన్స్కి అయితే అంతే, డబుల్ బోనన్జా. అది రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇదేం ఓపెనింగ్. దాని తాలూకా టాకు, దాని హడావిడి నడుస్తున్న టైంలో ఈ సినిమా ప్రారంభం జరగటం అనేది ఒక మూడ్ సెట్ చేస్తుంది. ఆ సెట్ చేసినటువంటి మూడ్ మీద బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆ బాధ్యతలు పెరిగినటువంటి సందర్భంలో కథ ఏమిటి, దాని కార్ఖానా ఏమిటి, ఏ స్కేల్లో మనం జనంలోకి ఎడుతున్నాము, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్లాల్సి వస్తుంది. అందుకని గోపీచంద్ మలినేని చాలా పెద్ద బాధ్యతనే భుజానికి ఎత్తుకున్నాడు.
అనేది అర్థమవుతోంది. ఆయన అందుకోసమే అలర్ట్ అయిపోయి ముందుగానే ఉమ్, ప్రచారం మొదలుపెట్టేశాడు. ఉమ్, జనాల్ని నెమ్మదిగా ఆ మూడ్లోకి తీసుకెళ్తున్నాడు. ఈ ఈ 15-20 రోజులు ఈ మూడ్లో ట్రావెల్ చేసి, నేను అనుకోవటం ఇంకో క్యారెక్టర్ని ఏదో పరిచయం చేస్తారు ఈ మధ్యలో. ఉమ్, ఉమ్, ఉమ్. పరిచయం చేసి నెమ్మదిగా రిలీజ్ టైంకి, అఖండ 2 రిలీజ్ టైంకి ఈ మూడ్లోకి జనాలను తీసుకొచ్చి సైమల్టేనియస్గా రెండింటి మీద నడిపించేసి ఓకే. ఈ సినిమాని పట్టాలు ఎక్కిస్తారు అనేది అర్థమైపోతుంది.